పరిశుద్ధ గ్రంథాన్ని నుండి చేయని మీ అందరికి కూడా వందనాలు. సో కొన్నిసార్లు మనకేమీ ఆహారం దొరక్కపోవచ్చు, అంటే మనకు సంబంధించింది ఏమి ఉండకపోవచ్చు, కానీ మన ద్వారా మరి ఎవరికో ఉపయోగపడద్దు అది, రైట్ కదండి. అన్నిసార్లు మనకు ఉపయోగపడకపోవచ్చు, కానీ ఆ తర్వాత దాని విషయంలో మనము జ్ఞానం కలిగి ఉంటే మరి అవసరాన్ని బట్టి మనము దాని గురించి ఎవరికైనా పంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక అట్లాంటి ఆశతోటి ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేయడానికి నేను సిద్ధపడుతున్నా. 6వ అధ్యాయము 31 నుంచి నేను మాటలు చదువుతున్నా. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 31 నుండి. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దాన్ని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. రైట్. ప్రభు చెప్పిన ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, సో ఆయన ఈ కొండ మీద ప్రసంగంలో చాలా విషయాలు టచ్ చేశారు. గత 2 వారాలు మనము 27 నుండి 30 వరకు చూసాము. అయితే ఈరోజు మరొక భాగం మనము ఆ పేరాలోనే మనం చూసే విషయం ఏంటంటే, భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం, భార్యాభర్తల మధ్య సంబంధాన్ని గురించి ప్రభు ఫోకస్ చేస్తున్న విషయాలు ఏంటంట. నేను ఆ మాట చదువుతున్నాను మరొకసారి. భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉంది. మోషే చెప్తాడు, ఎవరైనా భార్యను విడిచిపెట్టాలనుకుంటే ఏం చేయాలంట అంటే, పరిత్యాగ పత్రిక అంటే విడాకులు రాసి ఇచ్చేసేయచ్చు అంట. విడాకులు రాసి ఇచ్చని అంత సింపుల్ ఏం చెప్పలేదు మోషే. విడాకులు రాసిచ్చి, అదే ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, దాన్ని మధ్యలో కోర్టులోకి వెళ్ళారు కదండి, 3 సార్లు అంటే ఐ డోంట్ లైక్ యూ అనుకున్నాడు అనుకోండి భార్య విషయంలో. మరి భర్త గురించి అలాగ ఆవిడ అనొచ్చో లేదు తెలియదు. ఏమనొచ్చంట, తలాక్ 3 సార్లు ఆమె దగ్గర అంటే డిస్పర్స్, అంతే. దాన్ని ఈ మధ్యలో సుప్రీంకోర్టు అలా కుదరదు అనేసి చెప్పేసింది. అయితే ఇక్కడ అన్నది ఏంటంటే, మాట మనం గమనిస్తే భార్యను విడిచిపెట్టేవాడు, మరి భర్తను విడిచిపెట్టేవారు అక్కడ సరిగా లేదు దాని విషయం. సరే చూద్దాం. అయితే తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని మోషే చెప్పాడు కదా. నేను మీతో చెప్పేది ఏంటంటే, ఒకే ఒక కారణాన్ని బట్టి భార్యను విడిచిపెట్టేసేయచ్చంట. నేను అంటాను, ఇద్దరు గురించి మాట్లాడాలి. ఒకే కారణం, భర్తనే కానీ భార్యను కానీ ఒక కారణం బట్టి విడిచిపెట్టేసేయచ్చంట. ఏ కారణము? వ్యభిచార కారణం చేత అయితే మాత్రం, వ్యభిచార కారణం అంటే భర్త కానీ భార్య కానీ వ్యభిచరించినట్టు, అంటే వాళ్ళిద్దరూ కాకుండా మరెవరితోనో వ్యభిచరించినట్టు కన్ఫామ్ అయితే విడిచిపెట్టేయచ్చంట. ప్రభు చెప్తున్నమాట, నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక మరి తన భార్యను విడనాడు ప్రతివాడు, ఏదంటే అదొక్క కారణం తప్ప మరి ఏ కారణం చేతనైనా సరే ఏం చేయకూడదట, విడనాడకూడదట. అదొక్క కారణం అంటే, ఎందుకంటే ఆ బంధం బలపడటం కొరకు ఈ క్యారెక్టర్ విషయంలో, కనుక అక్కడ తేడా వచ్చిందనుకోండి ఇద్దరి మధ్య, అంటే మరో వ్యక్తిని మోహించి లేకపోతే మనసులో పెట్టుకుని అలాగ వ్యభిచరించినప్పుడు అప్పుడు వాళ్ళిద్దరూ విడిపోవడం సమంజసమే. అప్పుడు అదొక్క కారణమే. మరి ఏ కారణం చేత కానీ, ఆస్తి తేలేదని చెప్పాలి మీరు, విడిచిపెట్టకూడదు. అదే కట్నం తేలేదని విడిచిపెట్టకూడదు. మాట వినలేదు, ఇద్దరు గురించి చెప్తున్నాను. మాట వినలేదని విడిచిపెట్టకూడదు, ప్రేమించలేదని విడిచిపెట్టకూడదు, ఇంకా పిల్లలు కనలేదని విడిచిపెట్టకూడదు, లేకపోతే మగపిల్లలు కనలేదని విడిచిపెట్టకూడదు. ఇక ఏ కారణం కుదరదట. ఖచ్చితంగా భార్యాభర్తలు వారు ఏకమై ఉండాల్సిందే. అదొక్క రీజనే చెప్తున్నాడు. సో నేను ఇలాగ అంటూ ఉన్నాడు, ఒకవేళ ఎవరైనా అలా విడిచిపెట్టేశాడా, అలా విడిచిపెట్టేస్తే ఆమెను ఏం చేస్తున్నారట, వ్యభిచారంగా చేస్తున్నాడు. ఇంకో మాట ఏంటి, విడవబడిన దాన్ని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. సో ఈ డివోర్స్ అయిపోయిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే మళ్ళీ వాళ్ళు వ్యభిచరిస్తున్నట్టు. చాలా లోతైన విషయాలు. దీనికి శిష్యులకు అర్థం కాలేదు ఈ విషయాలు. అదేంటి ప్రభు, మాకు కొంచెం క్లారిటీ ఇమ్మంటే ఇంకొక మాట మనకు చెప్తున్నాడు. ఇక్కడ 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 3 నుంచి 9వ వచనం వరకు ప్రభు చెప్తున్న మాటలు నేను చదువుతున్నాను. 3 నుంచి. పరిసయ్యులు అయితే
పరిసయ్యులు ఇదే మాట మరొక సువార్తలో కూడా శిష్యులు అడుగుతున్నారు అనుకోండి, చూద్దాం. పరిసయ్యులు ఆయన శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? ఏ హేతు చేతనైనా, ఏ కారణం చేతనైనా పురుషుడు తన భార్యను విడిచిపెట్టేయొచ్చా, న్యాయమా అని అడగగా ఆయన అంటాడు కదా, సృష్టించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు. ఇక్కడ ఈ మాట మనం గమనిస్తే అంటే దేవుడు మరేం పర్లేదు, ఇక్కడ ఉండగా పర్లేదు, పెద్ద ఆయన. సో దేవుడు ఏం చేశాడంట, ముందు ఆదామును చేశాడు కదండి. ఆ మాట ఏమైనా చదువుతారా? మొదటి అధ్యాయం రెండో అధ్యాయమా? మొదటి అధ్యాయంలో ప్రభు ఆదామును చేసినప్పుడు ఎలా ఉన్నాడు, ఎలా చేశాడు దేవుడు ఆదాముని? స్త్రీనిగాను పురుషునిగాను ఆదాములోనే ఉంచాడు. ఇద్దరు చేయలేదు ఫస్ట్ కదండి. ఆ పురుషుల్లోనే దేవుని ప్రణాళిక ఏంటంటే, ఒక టైం వస్తుంది, ఆ టైంలో అప్పుడు ఆయన వుడ్బీని తీసి బయట పెడదామన్నట్టుగా ముందు ప్రణాళికలో ఎవరున్నారు? ఇద్దరు ఉన్నారు. కానీ దేవుడు తయారు చేసింది మాత్రం ఒక్కడనే. చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. వాని ఎలా సృష్టించాడట? స్త్రీనిగాను పురుషునిగాను. అంటే ఇద్దరు అందులోనే ఉన్నారు. అంటే ఆదాము అయితే ఒక్కళ్ళ కనపడుతున్నాడు, కానీ ఆదాము కనపడట్లేదు, ఆదాములో ఉన్న భార్య. కానీ దేవుడు చూస్తే మాత్రం వాళ్ళిద్దరు కనపడుతున్నారు, స్త్రీని గాను పురుషుని గాను. కనుక అంటాడు ఇక్కడ ప్రభు అంటాడు, ఆది నుండి కూడా సృష్టించిన వాడు ఆది నుండి వారిని స్త్రీని గాను పురుషుని గాను సృజించాను. కనుక వారిద్దరిని అలా ప్లాన్ చేశాడు. సో రైట్ టైం వచ్చింది, ఆదాము ఒంటరి వాడని అర్థమైంది దేవునికి. అయ్యో నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదనేసి ఈ మధ్యలో పిల్లలు ఈ యవన బిడ్డల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేయటం నేను విన్నాను. ఏంటంట, ప్రభువా ఏకాంగులను సంసాలుగా చేయవాడు. ఒంటరిగా ఉన్నవాడిని దేవుడు ఏం చేస్తారట? సంసాలుగా చేస్తావు. ఏమండి ఇంకా అంటాడు కదా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఆయనకి సాటైన సహాయం చేద్దాము అని అనుకున్నాడట. అనుకుని ఎక్కడి నుంచో తీసుకురాలేదు, ఏం చేశాడట? ఆయన పడుకున్నప్పుడు ఆయన ప్రక్కట ఎముకలోంచి ఒక ఎముకను తీశాడు. కనుక ముందు కొన్ని ప్రయత్నాలు చేశాడు దేవుడు, చూద్దాం నరునికి అవకాశం ఇద్దామని జంతువులన్నింటినీ పిలిచాడు. ఏమైనా వేటితోటైనా నువ్వు సహవాసం చేస్తావా అంటే వాటికి ఆయనకి కుదరలే, జంతువులకి మనిషికి కుదరలే, వాటికి పేర్లు పెట్టాడు, వెళ్ళిపోయినాయి. కనుక ఆయనను ఆదాముకు సాటైన సహాయము దొరకలేదు. కనుక అప్పుడు ఆయనకి పండబెట్టి కనుక ఆయన ప్రక్కటెముకను తీసి ఒక అందమైన అమ్మాయిని తీసేటప్పటికి ఇక అంతకంటే గొప్ప సుందరి ఏమి కనపడలేదు ఆయనకి. కనుక వర్ణించడం మొదలుపెట్టాడు, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము నా నుంచి తీయబడింది అనేసి కవిత్వం వచ్చేసింది. వెరీ గుడ్, ప్రభు సంతోషించాడు. నేను అంటాను ఏమండి, మన సంబంధాలు జరిగేటప్పుడు ఏమండి యవన బిడ్డలకు వివాహాలు చేసేటప్పుడు చక్కగా ఆ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే చూడంగానే అనుకుంటాను నేను, వారి ఇరు కుటుంబాలకి నచ్చేటట్టుంటే అది దైవ చిత్తమేమో అనుకుంటాను. ఇది రైట్ అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి, అలాగన్నీ ఉండాల్సిన అవసరం లేదన్నవాళ్ళు చెప్పొద్దు. మరలా చెప్తున్నాను, సంబంధం ఏది కరెక్ట్ అనుకుంటానంటే నేను నా ఒపీనియన్, పౌలు అంటాడు కదా ఇది దేవుని మాట కదా, నేను అలా నా ఒపీనియన్ అంటే ఈ చేసుకున్న వాళ్ళు ఇద్దరికి ఇష్టమయ్యి వారి ఇరు కుటుంబాలకు కూడా ఇష్టమైతే అది దేవుని చిత్తమేమో అనుకుంటాను. ఇది అవునండి నాకు అలాగ అనిపిస్తే అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి, మిగతా వాళ్ళు ఇప్పుడు చెప్పండి. చాలా బాగుంటుంది కదండి అలా కాకుండా ఎవరికో ఒకరికే ఇష్టం లేకపోతే ఒక పక్కే ఇష్టం అంటే అది అతుకులు బతుకు, అంత కరెక్ట్గా ఉండదు. సో ఇక్కడ ఎప్పుడైతే దేవుడు అలా చేశాడో ఆయన సృష్టించిన ఆయన కన్న ఆయనకి ఇష్టమైంది కదండి. వీళ్ళకి కన్న ఆయన ఎవరు? దేవుడు. ఆయనకి ఇష్టమైంది, వీళ్ళిద్దరికి కూడా ఇష్టమైంది. సో మనది కొంచెం అకార్డింగ్ టు ద వర్డ్, వాక్య ప్రకారమే. కనుక దేవునికి స్తోత్రం. వాక్యం లేని మాటలేని కొత్తగా చెప్పి మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళిపోకూడదు కదండి. సృష్టించిన వాడికి ఇష్టమైంది వాళ్ళిద్దరిని, వీళ్ళిద్దరికి కూడా ఇష్టమైంది. సో అది దైవ చిత్తం. ఇలాగా దేవుడు సృష్టించినప్పుడే అలా ఇద్దరిని ప్లాన్ చేశాడు. సో ఇప్పుడు అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, పెళ్లి కాని వాళ్ళందరి గురించి అన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాదు, పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా దేవుడు ఎక్కడో దిక్కున ఏం చేశాడంట? ఏర్పరచుంచాడు. సరైన సమయం వచ్చినప్పుడు ఏం జరుగుద్దంట? వాళ్ళని తీసుకొచ్చి ముందు పెడతాడు. చూసుకో నరుల్లో నుంచి తీయబడింది నా ఎముకల్లో ఒక ఎముక అని పాట పడే స్థితికి దేవుడు నడిపిస్తాడు. నమ్మదగినోడు, ఎవరికి అలా చేయకుండా ఉండడు. రైట్. కనుక ఆయన మంచి తండ్రి కనుక నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. కనుక ఇక్కడ ఎవ్వరు కూడా నేను ఒంటరిగానేమో అనుకోవాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ ఎ టైం.
ప్రతి దానికి సమయం ఉంది కనుక ఆ సమయంలో ఆయన చిత్తానుసారంగా తీసుకొచ్చి మన ముందు పెడతాడు. చూడంగానే ముచ్చట అవుతుంది, మనకవుతుంది, కుటుంబాలకు అవుతుంది, వెంటనే పెళ్ళి అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, కనుక ఇలా చేశాడు కాబట్టి ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పినని మీరు చదవలేదా? కనుక ఇంత క్లోజ్గా ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా తల్లిదండ్రులు విడిచి వారు ఏం చేస్తారట, భార్య అయితే భార్య, భర్త హత్తుకుంటారు, వారిద్దరూ ఏక శరీరముగా ఉంటారు. కనుక ఇది మీకు చెప్పలేదంటే, కాబట్టి వారికను ఇద్దరుగా ఉండక, వాళ్ళు ఇంకా ఏం చేయకూడదు, ఇద్దరుగా ఉండరు. వాళ్ళు ఇద్దరుగా ఈ గీత చెయ్యి పెట్టగలాగా, కాలు పెట్టగలాగా, లేకపోతే ఇలా ఉండరట, ఒకటే అయిపోతారట. ఇది గొప్ప మర్మం అండి. నేను శరీరాన్ని అనుసరించి మాట్లాడట్లేదు. ఎప్పుడైతే దేవుడు ఇలా జతపరిచాడో ఒక్క మైండ్తో ఉండాలి. అప్పటి నుంచి నాది నీది నాది అనే భావం ఉండకూడదు. ఉంటుంది ఒక్కోసారి, అయినా ఉండకూడదు. ఏం చేయాలంట కదా, ఉండకూడదు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు ఒకటే, వారు ఇద్దరుగా ఉండక వారికను ఇద్దరుగా కాక ఏక శరీరముగా ఉన్నారు. కనుక ఏమన్నా చక్కగా చెప్తున్నాడు, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదని చెప్పాడు. సో ఇంత ఖచ్చితంగా దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. ఇది కుటుంబ బాంధవ్యం ప్రభు ఇచ్చింది. అయితే అందుకు వారు, మరి అలాగైతే పరిత్యాగ పత్రిక ఇచ్చి అతను విడనాడమని ఎందుకు చెప్పాడు మోషే అన్నారు. ఏమన్నారు, మరి అలాగైతే డైవర్స్ షీట్ ఎందుకు ఇమ్మన్నాడు అన్నారు. ఎవరిని? మోషే. ప్రభువుని అడుగుతున్నారు, మరి మోషే ఎందుకు ఇచ్చాడు ఈ డైవర్స్, లేకపోతే విడాకులు ఎందుకు ఇవ్వచ్చు అన్నాడు అని అంటే ప్రభు అంటాడు, మీ మూర్ఖత్వం వల్ల అన్నాడు అంటాడు. అంతే కదండి. ఏమంటాడు ప్రభు, విన్నాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించండి వారిని అడగగా ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను. మీరు మూర్ఖులు కాబట్టి హృదయ కాఠిన్యాన్ని బట్టి వదిలిపెట్టేయాలంటే విడాకులు ఇచ్చిపోండి అని అన్నాడు. అది వాక్యం కాదు, కానీ మోషే మిమ్మల్ని మీ విషయంలో విసిగిపోయి ఆ మాట అన్నాడు అని అంటూ ఇంకా చెప్తున్నాడు కదా, ఆది నుండి ఇలాగూ జరగలేదు. ఏమండి, మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప, ప్రభు కూడా అది క్లారిటీ ఇస్తున్నారు. అక్కడ చదివిన మాటే ఇక్కడ వీళ్ళకి మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడు. ఏంటంట, అదొక్క కారణం చేత విడిచిపెట్టేస్తే మరలా పెళ్లి చేసుకోకూడదు. మరలా పెళ్లి చేసుకుంటే ఏం చేసినట్టంట, ఈ లెక్క మనం గమనించాలండి, దేవుని వాక్యము. కనుక మరొకతను పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు, విడవబడిన దాన్ని పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనేను. రైట్. సో ఈ సందర్భం ఉంది కనుక నేను ఈ విషయాలు మీ ముందు పెట్టాను. అయితే దీనికి పౌలు కూడా కొంచెం క్లారిటీ ఇస్తున్నాడు. పౌలు క్లారిటీ కూడా చూసి మనం నెక్స్ట్ టాపిక్ ఈరోజు 3 విషయాలుగా 1, 2, 3 అని. సో ఈ మొదటి విషయానికి మనం పౌలు ఇచ్చిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దీనిలో కూడా క్లారిటీ మనం ఒకసారి ఆయన వివరణ కూడా చూద్దాం. ఆయన మాటగా, దేవుని మాటగా 1 Corinthians 7th chapter 7వ అధ్యాయము 10 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. మరియు ఏమండి చూడండి, పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, కొన్ని విషయాలు పైన మాట్లాడాడు. సో ప్రస్తుతం అది అక్కర్లేదు. కానీ ఇక్కడ పెండ్లైన వారి గురించి, మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఏంటంట, భార్య అక్కడేముంది, ఎక్కువసార్లు భర్త భార్యను విడిచిపెట్టేయకూడదు. అంటే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను. ఒకవేళ విడిచిపెట్టేస్తే ఏం చేయాలట, ఇక పెండ్లి చేసుకోకూడదు. లేదా తన భర్తతో సమాధాన పడాలి. ఒకవేళ విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తే విడిచిపెట్టేస్తే షీ షుడ్ బి అలోన్, అంతే. కానీ ఒకవేళ భర్త సమాధాన పడితే మంచిది. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ఎడబాసిన పరిత్యజించిన ఒకటే మాటలు. అదేమో డిపార్ట్ అంటాడు, ఇదేమో లీవ్ అని అంటాడు. సుమారుగా రెండు, డిపార్ట్, లీవ్ కదండి. డిపార్చర్ అంటే విడిచిపెట్టబట్టం, లీవ్ అంటే కదా రెండు వదిలేయడం, విడిచిపెట్టడం. రెండింటికి ఇంగ్లీష్ వర్డ్స్ అట్లాగే ఉన్నాయి. కనుక అయితే భార్య ఏమో విడిచిపెట్టడం అంటే, భర్త ఏమో కొంచెం స్టైల్గా, భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు. ఏమండి, ఇది
దేవుడు మనకిచ్చిన క్రమం అండి, ఆజ్ఞ అండి. కనుక చాలాసార్లు చాలామంది భార్యలు, చాలామంది భర్తలు మొన్న అనుకున్నాం కదా, ఎక్కడికి వెళ్ళిపోతారు? రచ్చబండలకు వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? కోర్టులు కాదండి, పెళ్లి రోజుకి వెళ్ళిపోతారు. పెళ్లి ముందు అక్కడ అప్పుడే అనుకున్నాను, అప్పుడే అయింది, అసలు అప్పుడే అలాంటి పిచ్చి పనులకు వెళ్ళకూడదట. దేవుడు జతపరిచిన పరిస్థితులు మనం నమ్మితే, దేవుడే మనల్ని జతపరిచిన నమ్మితే అది ఎప్పటికీ ఇక వేరు కాదు, ఒక్కటే. కనుక అసలు ఆలోచనే రాకూడదు. ఏ ఆలోచన? విడిచిపెట్టేయాలి అంటారు కదా కొంతమంది. అబ్బా నువ్వే కనుక నేను అప్పుడా, ఓహో, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు కదండి. అట్లాంటి పిచ్చి మాటలు ఎవరూ మాట్లాడకూడదు, వాక్య విరుద్ధం. అయితే ఇంకా ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పినది ఏమనగా, ఈ మాటలు కూడా చదవాలని ఆశపడుతున్నాను. త్వరగా సందర్భం వచ్చింది కనుక. ఏంటంటే ఇప్పుడు పౌలు తన ఎక్స్పీరియన్స్, ఆత్మతో నింపబడిన పౌలు సంఘానికి చాలా హెచ్చరికలు చేశాడు. ఆ హెచ్చరికల కొన్ని భాగం ఏంటంటే, ఏ సహోదరునికైనను, ఈ మాటలు త్వరగా గమనించండి, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉంటే, అంటే ఈ సహోదరుడు విశ్వాసి, భార్య ఎవరు? అవిశ్వాసి, రైట్? సో అవిశ్వాసి అయితే ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. ఎలా జరుగుద్దండి ఇది? ఎలా జరుగుద్ది? ఇప్పుడు ఇష్టపడటం ఏంటి? ఇప్పుడు ఏ సహోదరునికైనా అవిశ్వాసి అయిన భార్య ఉంటే, ఆమె తనతో కలిసి ఉంటానని ఇష్టపడితే విడిచిపెట్టకూడదంట. అంటే దాని అర్థం ఏంటంటారు? అంటే ఇప్పుడు ఎవరో పెళ్లి చేసుకున్నారో, ఏదో పెళ్ళి, అంబేద్కర్ పెళ్ళో, ఇందిరాగాంధీ పెళ్ళో, గాంధీ గారి పెళ్ళో, లేకపోతే ఏదో పెళ్ళి చేసుకున్న తర్వాత ఇద్దరు దేవునికి బయట చేసుకున్నారు. కానీ అందులో భర్తకో లేకపోతే భార్యకో దేవుడు దర్శించాడు. ఎక్కడో సువార్త విన్నారు, ప్రార్థన రావడం మొదలుపెట్టి వీళ్ళు ఏం చేశారు? ఇద్దరు భార్య ఆరు భర్త, ఇద్దరు గురించి చెప్తున్నాడు కాబట్టి నేను కలిపి చెప్పేస్తున్నా. అయితే వీళ్ళు ఒకళ్ళు ప్రభువుని అంగీకరించి రక్షణ పొందారు. ఎవరు? ఇద్దరు భార్య ఆరు భర్త. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత నేను ప్రభువుని నమ్ముకున్నాను అని భర్త వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పాడు. నువ్వు నమ్ముకుంటే కుదరదు, నేను వెళ్ళిపోతాను అన్నదనుకోండి, మంచిది, బాయ్ చెప్పేయచ్చాట. అలా కాదు, నువ్వు నమ్ముకున్నావయ్యా, నీ దారి నీది, నా దారి నాది. ఎప్పుడు? పెళ్లి చేసుకున్న తర్వాత జరిగిన సందర్భం ఇది. చేసుకున్న తర్వాత ఈ నమ్ముకుంటే నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నాకు కుదరదు అంటే వెళ్ళిపోవచ్చు. లేదు, నువ్వు నమ్ముకున్నా నేను గౌరవిస్తానయ్యా, నువ్వు నన్ను గౌరవించు అనేసి ఇద్దరు కలిసి ఇష్టపడ్డారు అనుకోండి, ఉండొచ్చట. అది అర్థం. ఎంతమందికి అర్థమైందండి? కొత్త విషయాలు చెప్తున్నాను. ఇక్కడ ఉన్నమాట మళ్ళీ చదువుతాను చూడండి. ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను విడిచిపెట్టకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. ఎవరు విడిచిపెట్టకూడదు. ఉండాలని ఇష్టపడితే ఇందుకోసం వెళ్ళిపోతాను అంటే, నువ్వు అలాగున్నావు, నాకు ఈ మార్గం నచ్చలేదు, నేను వెళ్ళిపోతానంటే పంపించేయచ్చంట. ఉంటే మాత్రం ఉంచుకోవచ్చంట. ఇంకా చెప్తున్నాడు 14వ వచనం, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడట. ఏంటి? భర్త కనుక అవిశ్వాసి అనుకోండి, అవిశ్వాసి అయిన భర్త భార్య కనుక విశ్వాసి అయితే ఆటోమేటిక్గా ఈమెను బట్టి ఆయన పరిశుద్ధపరచబడతాడు. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. మన హృదయాల్లో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో నా భయం కదండి. అర్థమైంది కదా? దేవుడే మీకు మంచి వివేచన ఇవ్వాలని నా ప్రార్థన. దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్. ఇది మనకి యవన బిడ్డలు ఉన్నారు, యవన బిడ్డల గురించి కాదు కదా ఇది. సో ఇక పెద్దోళ్ళు మనం అందరము, ఇక అలా కాకుండా మనం సమాజంలో ఒక్కొక్కసారి పెద్దోళ్ళుగా ఉండాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనల్ని కూర్చోబెడితే నోటుకొచ్చినట్టు మాట్లాడకుండా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఇట్లా మంచి సలహా ఇవ్వడానికి దేవుడు మనల్ని అందరినీ బలపరచును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, మళ్ళీ మొదలుకు వచ్చేసేయండి. ఒక భాగం అయిపోయింది. మత్తయి సువార్తలో మనము రెండో భాగానికి వద్దాం. ఎందుకంటే మనం గమనించండి, నేను ఏదో టాపిక్ కంప్లీట్ చేయడం గురించి కాదు, మనం అది కంప్లీట్ చేసుకుంటూ రావాలి. పరిశుద్ధంగా వరుసగా ధ్యానం చేస్తున్నాం కాబట్టి దేన్ని విడిచిపెట్టుకుంటూ రావాలని ఆశతోటి నేను ఈ రెండు విషయాలు ధ్యానం చేశాను. రైట్, ఓకే. 33వ వచనం వస్తే, మరియు
ఇక్కడ 5:33 మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏంటంటే నా వైపు చూడాలి అందరూ. ఏం చేయకూడదట? అప్రమాణము చేయక. ఎక్కడుంది ఇది? ఓల్డ్ టెస్టమెంట్. మీరు అప్రమాణం చేయకూడదు, మీరు ప్రమాణాలు చెల్లించుకోవాలి. నీవు ప్రమాణం చేయక, అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది మోషే ద్వారా, లేకపోతే దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ఒక ఆజ్ఞ. ఏంటంటే మీరు ప్రమాణం చేస్తే తప్పనిసరిగా దాన్ని చెల్లించుకోవాలి, లేకపోతే మొక్కుకుంటే దాన్ని చెల్లించుకోవాలి. దీనికి వివరణ ఇద్దాం. సంఖ్యాకాండం 30:2 చదువుతారు ఎవరన్నా? సంఖ్యాకాండం కాదు, లేవికాండం, లేవికాండం 30:2. 30 లేదా? సంఖ్యాకాండం అయితేనే ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం కాదా? 32. ఓకే, దినవృత్తాంతాలు 23-27 చదువుదాం ఒకసారి. దినవృత్తాంతాలు కాదు, ద్వితీయోపదేశకాండం. ఇలా అన్నానేంటి నేను? 32. ఇది సంఖ్యాకాండం అమ్మ. నేను రాసిందేమో అనుకున్నా, చెప్పింది కరెక్ట్ చెప్పి మళ్ళీ సంఖ్యాకాండం 30 నుంచి చదువుతాను 2. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి ఏంటంటే, ఒకడు యెహోవాకు మొక్కుకున్న ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. ఏంటంట? నేనేమంటున్నాను? సంఖ్యాకాండం 3:2 చదువుతున్నాను. ఎవడైనా ఒకడు మొక్కుకుంటే లేక తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసినడలా, ఈ విషయంలో ఎలా ఉంటాను ప్రామిస్ అంటారు కదండి. అలాగంటే ఖచ్చితంగా తన నోటి నుంచి ఏమైతే పలికాడో అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చాలి. దిస్ ఈజ్ ఓల్డ్ టెస్టమెంట్ అండి. ఓల్డ్ టెస్టమెంట్. ఎందుకు నేను దీన్ని కొంచెం వివరణ ఇవ్వాలనుకుంటున్నానంటే, ఇది రెండో భాగంగా, నా అంశంలో రెండో భాగంగా. ఎందుకంటే దీన్ని ఏమి చిన్న చూపు చూడటానికి కుదరదు. ఎందుకంటే దీని గురించి చాలా నష్టపోయిన వారు ఉన్నారు, మేలు పొందిన వారు ఉన్నారు. ఏమండి? ఏంటి విషయం ఏంటంటే, మన ప్రమాణాలని మనము నెరవేర్చాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏమైతే ప్రమాణం చేశామో ఆ ప్రమాణాల్లో నిలిచి ఉండాలి. లేకపోతే ఏమైతే మొక్కుకున్నామో ఆ మొక్కుబడులు ఏం చేయాలంట? చెల్లించాలట. ఇప్పుడు యేసుప్రభు వచ్చి అసలు మొక్కుకోవద్దు, మొక్కుబడులు వద్దు అని అంటున్నారు అనుకోండి. ముందు మాట చెప్తున్నాను. ఈ మొక్కుబడుల విషయంలో నేను ఖచ్చితంగా ఇద్దరిని మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. ఏమంటే పాత నిబంధనలో ఏమండి ఉంటుంది కదా, సామెతల గ్రంథంలో మనం ధ్యానం చేసాం. అతడు ఎక్కడ 15:4 ప్రమాణం చేయగా, కీర్తన గ్రంథం 15:4 ఏమిటంట? అతడు ప్రమాణం చేయగా, ఉట్నేనా? అతడు ప్రమాణం చేయగా 15:4 నష్టము కలిగినను మాట తప్పడట. ఏంటంట? ఒక ప్రమాణం అంటూ చేస్తే ఐ ప్రామిస్ ఇలా చేస్తాను అని కనుక మనం ప్రమాణం చేస్తే నష్టం కలిగిన మాట తప్పకూడదటండి. ఇది చాలా ప్రమాదం. ఏమండి? ఇట్లాంటి ఒక 2 విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఒక రాజు ఉన్నాడు, లేకపోతే న్యాయాధిపతి, ఇశ్రాయేలు న్యాయాధిపతి. ఆయన పేరు యొఫ్తా. ఎక్కడ? యొఫ్తా. మనం విన్నాము, ఆయన గురించి బాగానే విన్నాము. న్యాయాధిపతుల గ్రంథం 11 30-40 వరకు స్టోరీ ఉంటుంది. దయతో నేను చెప్పేస్తాను, వినండి ఒకసారి. ఏమండి? ఈ యొఫ్తా ఇశ్రాయేల్లో న్యాయాధిపతి. అయితే దేవుడు అద్భుతమైన విజయం ఇచ్చాడండి ఇశ్రాయేలుకి తన ద్వారా. ఆ విజయం ఇచ్చినప్పుడు 30వ వచనం చూస్తారా? న్యాయాధిపతులు యొఫ్తా ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన ఏంటంట? యుద్ధానికి వెళ్తున్నాడు. ఈ అమ్మోనీయులు కనుక ప్రభువా నువ్వు నా చేతికి అప్పగిస్తే నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు, నేను క్షేమంగా అమ్మోనీయుల దగ్గర నుంచి తిరిగి వచ్చానా? ఏమండి? ఇలాగ ఒకసారి చాలా కష్టమైన పరిస్థితి, ఇశ్రాయేలీలు అమ్మోనీయుల చేత హింసించబడుతుంటే ఇప్పుడు యొఫ్తాని దేవుడు ఆత్మ నింపి యుద్ధానికి వెళ్ళమన్నాడు. యుద్ధానికి వెళ్ళమంటే ఇతను ఒక ప్రామిస్ చేస్తున్నాడు. అయ్యా, నీవు కనుక ఈ అమ్మోనీయుల దగ్గర నుంచి నన్ను విడిపిస్తే, నాకు విజయం ఇస్తే, మళ్ళీ తిరిగి ఆ యుద్ధంలోంచి తిరిగి నేను ఆరోగ్యంగా బ్రతికొస్తే అంటాడు, నా ఇంటి నుంచి ఏదైతే ముందు వస్తుందో దాన్ని నీకు అయితే ప్రతిష్ఠిస్తాను, లేకపోతే దహన బలి ఇచ్చేస్తాను అన్నాడు.
ఏంటంట, ఎంట నుండి వచ్చేది. నేను ఈ విధంగా నేను యుద్ధానికి వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తే, నేను తిరిగి వచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు నా ఇంటి నుంచి ఏదైతే ముందు వస్తుందో దాన్ని నీకు బలైనా ఇచ్చేస్తాను, లేకపోతే ప్రతిష్ఠ అయినా చేసేస్తాను అన్నాడు. దేవుడు ఏమని ఉంటాడో నాకు తెలియదు. రైట్, అలాగ అన్నాడండి. అనిన తర్వాత గొప్ప విజయం ఇచ్చాడు దేవుడు, అద్భుతమైన విజయం ఇచ్చాడు. విజయం ఇస్తే జయధ్వనులతో ఈ యొఫ్తా వస్తున్నాడు. వస్తుంటే ఆయనకు ఒకే ఒక కూతురు ఉందట. ఇక కొడుకులు లేరు, కుమార్తెలు లేరు, ఒకటే కూతురు. తండ్రి విజయశాలిగా వస్తున్నాడు అనేసి కొంతమంది ఎవరు తన చెలికత్తెలు తీసుకుని వీణ వాయిద్యాలతోటి తండ్రిని ఎదుర్కోవడానికి బయలుదేరింది ఇంటి నుండి. ఎప్పుడైతే ఆయన వస్తున్నాడో ఈవిడ వెళ్తుంది. తీరా చూసేటప్పటికి దగ్గరికి వచ్చేటప్పటికి కుమార్తె. ఆయన విజయోత్సాహం అంతా నీరు గారిపోయింది. బట్టలు చింపుకుని, అయ్యో ఎంత పని చేసావు తల్లి. ఏమండి, చేసేటప్పుడు ఆలోచించొద్దా? ఎంత విజయశాలి అయినప్పుడు ఎవరు వస్తారు అనుకున్నారేటీనా? ఇప్పుడు కొడుకులు లేరు, ఒకతే కూతురు, భార్య వస్తుంది అనుకున్నాడేమో. ఏమనుకున్నాడో తెలియదు. నాకు భలే ఆశ్చర్యం వేసిందండి. ఒక్కగానొక్క కూతురా, ఇంటి నుంచి ఏదో వస్తే కుక్కలు వస్తాయా, జంతువులు గాడిదలు గుర్రాలు వస్తాయా? తండ్రిని ఎదుర్కొన్న కుమార్తె రాదా? ఎంత బాధపడిపోయాడు, బట్టలు చించుకుని, అయ్యో నాకు ఎంత శోకం మిగిల్చావంటే ఆమంటది, డాడీ కూల్, మరేం పర్లేదు, నేను కన్యత్వం కొరకు కొంతకాలం నేను పర్వతాలకు వెళ్ళి వెలిపించి వచ్చిన తర్వాత నీ పని చేయొద్దు. కానీ ఏం లెక్క చేయలేదండి ఆయన. ఆమె వెళ్ళింది, కొంతకాలం వెళ్ళి కన్యత్వం గురించి తన చెలికత్తలతోటి వెలిపించి వచ్చిన తర్వాత ఆయన అన్నట్టుగానే దేవునికి బలి ఇచ్చేసినట్టుగా ఉంటుంది. అక్కడ 40 వచనం ఏమ్మా చివరి వచనం, ఆ పేజీలో చివరి వచనం చూడు, ఆ పేజీలో చివరి వచనం. ఏంటంట, తను ఏదైతే మొక్కుబడి చేసుకున్నాడో ఆ ప్రకారమే తనని యొఫ్తా. ఇక లెక్క చేయలేదండి. దేవునికి మొక్కుబడి చేసుకుంటే అది చేసుకోక ముందే ఆలోచించాలి. ఇప్పటికీ కూడా నేను అంటున్నాను, అదే ప్రభు చెప్పిన మాట మనం గమనించదు. దేవునికి మొక్కుబడి చేసుకున్నామా, చేసేటప్పుడే ఆలోచించాలి. యొఫ్తా ఆలోచించి ఉండాలి, అమ్మో అంత ఫిట్టింగ్ ఎందుకు కదండి, అంత పెద్ద మాట ఎందుకు. కానీ ఆ విజయం అనుకున్నాడు, నేను బ్రతికి రాను అనుకున్నాడు. ఏ టైంలో చేస్తారండి, దేవునితో నిబంధన చేస్తాం. ఏ టైంలో? ఇంకా మనం కష్టం, ఇది బ్రతికి బయటపడలేమేమో, ఈ శోధన లేదా ఈ శ్రమ, ఈ అనారోగ్య పరిస్థితి బయటికి రాలేము. అలాంటప్పుడు పెద్ద మాటలు చెప్తాం. ప్రభు బ్రతికి ఉంచావా, నా గుండె నీకే, లేకపోతే అవి నీకే ఇవి నీకే అని చెప్తాం. ఎందుకంటే బ్రతికి ఉండలేమన్నంత భయంకర పరిస్థితి కనుక ప్రమాణం చేశాడు, నన్ను బ్రతికిస్తే నేను ఇచ్చేస్తానన్నా అనలేదు, నా ఇంటి నుంచి ఎవరు వస్తారో వాళ్ళని ఇస్తానాడు, అలాగే ఇచ్చేశాడు యొఫ్తా. నేను మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇది సక్సెస్ఫుల్ స్టోరీ. ఏది? ప్రమాణం చేసి మాట తప్పకుండా మాట ప్రకారము ప్రమాణాలు చెల్లించుకున్న ఒక న్యాయాధిపతి యొఫ్తా. సో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో లిఖించి ఉంచబడ్డాడు. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో ఒక పని జరిగింది. ఇశ్రాయేలుకి వరుసగా 3 సంవత్సరాల కరువు వచ్చేసిందట. ఇది కూడా ధ్యానం చేసాం మనం. 21వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం. ఇశ్రాయేలుకి వరుసగా 3 సంవత్సరాల కరువు అంటే దావీదు ఏం చేశాడంటే, ఒకవేళ ఏదైనా ప్రకృతి వైపరీత్యమని 1 సంవత్సరం వెయిట్ చేశాడు, 2వ సంవత్సరం వెయిట్ చేశాడు, 3వ సంవత్సరం కుదరదని దేవుని దగ్గర పడ్డాడు. ఏంటి ప్రభువా, ఎందుకు మాకు కంటిన్యూగా మా దేశం మీద కరువు, ఏం జరిగింది అంటే, రైట్ ఇప్పుడు మంచి పాయింట్కి వచ్చావు నువ్వు అన్నాడు దేవుడు. ఏమండి, ఇక్కడ ఒక సత్యాన్ని నేర్చుకోవాలి. మనము మన జీవితాల్లో కంటిన్యూగా ఫెయిల్యూర్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే ఒకటి తర్వాత వచ్చి పడిపోతుంది అనుకోండి, మనం చేయాల్సిన ఉత్తమమైన పని ఏంటంటే ఏం చేయాలండి, దేవుని దగ్గర పడాలి. మొక్కుబడి చేసుకోమని అంటలేదు నేను, దేవుని దగ్గర పడాలి. ఒక ఉపవాస దినం పెట్టుకుని ఆయన దగ్గర విచారణ చేయాలి. ఏంటి ప్రభువా, ఎందుకు నా బ్రతుకు ఎందుకు ఎలాగవుతుంది, ఏది సక్సెస్ కావట్లేదు, నన్ను కనికరించు. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడండి. ఎవరో ఒకరు పంపించి మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, లేకపోతే ఏదో రీతిగా మాట్లాడగలుగుతాడు. కనుక దేవుడు నమ్మదగినోడు. ఆయన ఒట్టుగానే అదేం పట్టించుకోక అలాగే వస్తా అని అనే రకం కాదు. ఖచ్చితంగా ఆయన దగ్గర విచారణ చేస్తే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక్కడ దావీదు డిసైడ్ అయిపోయాడు, ఇది దేవుని దగ్గర తేల్చుకోవాలనేసి దేవుని దగ్గర, ఏంటి ప్రభువా ఎందుకు 3 సంవత్సరాల వరుస కరువు వచ్చేస్తుందంటే, అప్పుడు చెప్తాడు దేవుడు, ఇదిగో నీకంటే ముందు రాజు ఉన్నాడు కదా, ఆయన పేరు ఏం పేరు?
సౌలు రాజు గిబియోనీయుల్ని చంపించేశాడు. మీరెప్పుడో యెహోషువ చెయ్యెత్తి నా నామంలో ప్రమాణం చేశాడు, నాతో అడగకుండానే ఆయన పెద్దలు గిబియోనీయుల్ని మేము చంపము, బ్రతకనిస్తాము అని ప్రామిస్ చేశారు. కానీ సౌలు రాజు అయిన తర్వాత తన వారిని సంతోషపెట్టడానికి గిబియోనీయుల్ని చంపడం మొదలుపెట్టాడు. ఇది నాకు కోపం వచ్చింది. అప్పుడు యెహోషువ చేసిన ప్రమాణము సౌలు నిలబెట్టుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులకి తమ పితరుల అంటే చాలా గౌరవం అండి. పితరులు చేసిన ప్రమాణాలు కానీ, పితరులు నియమించిన నిబంధనలు కానీ, పితరులు పెట్టిన ఆచారాలు కానీ అనుసరించడం చాలా ఇష్టం వాళ్ళకి. చాలా చాలా గొప్పగా భావిస్తారు. కనుకనే మోషేని దేవుడు అంటారు, అబ్రహాముని మా తండ్రి అంటారు, అసలు దావీదుని ఇంకా ఎంత అభిమానమో. అలాంటిది సౌలు మాత్రం ఏం చేశాడట, గిబియోనీల్ని. సౌలుకు తెలియదా ఆ నిబంధన? తెలియనప్పుడు దేవుడు శిక్షించడండి. తెలుసు సౌలుకి, ఇదంతా ఇశ్రాయేలు అందరికీ తెలుసు. మనం గిబియోనీలు మన దగ్గర ఉన్నారంటే అలనాడు యెహోషువ, ఎంతమంది తెలుసు ఈ స్టోరీ? అంతకుముందు జరిగిన స్టోరీ. యెహోషువ గిబియోనీలతోటి నిబంధన చేసుకున్న స్టోరీ ఎంతమంది తెలుసు? ఏమంటే మనం ధ్యానం చేసాం, రైట్? సరే, కనుక ఆ రోజు యెహోషువ పెద్దలు దేవుని అడగకుండానే వాళ్ళతో ప్రమాణం చేస్తారు. ఎందుకని? గిబియోనీలు చాలా తెలివిగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనాను వెళ్తున్నప్పుడు దగ్గర కనాను దగ్గరికి వచ్చేటప్పటికి ఈ గిబియోనీయుల దేశము దాటి వెళ్ళాలి. కనుక వీళ్ళు ఏం చేశారు, ఆ దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు ఇశ్రాయేలు మొత్తం కనానులో ఉన్న వాళ్ళందరిని మట్టు పెట్టడానికి సిద్ధపడుతుంటే ఈ గిబియోనీలు కొంచెం బట్టలు మాసిపోయిన బట్టలు వేసుకుని, చిరిగిపోయిన బట్టలు, అరిగిపోయిన చెప్పులు, ఆ తోలు, గాడిదల మీద గుర్రాల మీద తోలు వేస్తారు కదా, అది చిరిగిపోయిన తోలు, ఆ రొట్టు ముక్కలు, ఎండిపోయిన రొట్టు ముక్కలు, ఇవన్నీ పట్టుకుని సూరుమంట వచ్చారు ఈ పాలెంలో ఉన్న యెహోషువ వాళ్ళందరి దగ్గరికి. ఎవరు మీరు అన్నారు? మేము చాలా దూరం నుంచి వస్తున్నాం అయ్యగారు, ప్రయాణ బడలిక వల్ల. ఇదిగో మేము తెచ్చినప్పుడు ఈ రొట్టెలు బాగానే ఉన్నాయి, ఇప్పుడు చాలా కాలం అయింది కదా, ఎండిపోయినాయి, ఇంకో మా బట్టలు చిరిగిపోయినాయి, మా చెప్పులు అరిగిపోయినాయి. కనుక ఏంటంటే మీరు మాతో నిబంధన చేయాలి. చాలా దూరం, మేము కనాన్లో ఉండవు, చాలా దూరం ఉంటాము, మాతో నిబంధన చేయండి, మేము చాలా మంచోళ్ళము, మీరు గొప్ప దేవుడు పక్షంగా మీరున్నారు, దేవుడు మీ పక్షం గొప్ప కార్యాలు చేస్తాడు, మమ్మల్ని మీరు స్వాధీనపరుచుకునే దేశం చివరు ఉంటాము, ఒకవేళ మమ్మల్ని కూడా చంపేస్తారేమో, మమ్మల్ని చంపకుండా ఉంటారని. కనానైతే విడిచిపెట్టాం, కనాన్లో ఉండమండి, మేము చాలా దూరంగా ఉంటామండి అన్నారు. వీళ్ళు ఏం చేశారు, సరే మంచోళ్ళే కదా అనేసి వాళ్ళతో కలిసి భోజనం చేసి వాళ్ళతోటి ప్రమాణం, యెహోవా నామంలో మిమ్మల్ని మేము చంపము అని ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేసిన తర్వాత తిరిగి ఇప్పుడు బయలుదేరుతున్నారు, మేము కూడా వస్తామనేటప్పటికి బయలుదేరిన 3వ రోజునే వాళ్ళ దేశం వచ్చేసింది గిబియోన్. ఏంటి ఇలా చేశారంటే, అయ్యా మేము భయపడి ఎవ్వరు మీ ముందు ఆగలేరు, కనుకనే మేము భయపడి మీతో నిబంధన చేయించుకున్నాము, మమ్మల్ని క్షమించండి అంటే యెహోషువకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి, సరే మీతో దేవుని పక్షంగా నిబంధన చేశాం కాబట్టి మిమ్మల్ని ఏం చేయము, ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే దేవుని మందిరానికి కట్టెలు కొట్టేవాళ్ళుగా, నీళ్లు కాసేవాళ్ళుగా, నీళ్లు తోడేవాళ్ళుగా మీకు ఆ పని ధన్యులు, మీరు ఏ పని చెప్తే చేస్తాం, మమ్మల్ని బ్రతకనిచ్చారు. ఆ గిబియోన్లోనే ఏముంది, దేవుని మందసం ఉంది, అరౌనా కళ్ళం ఉంది గిబియోన్లోనే. దేవునికి స్తోత్రం. ఈ గిబియోనీల్ని ఎవరు సౌలు ఏం చేస్తాడంట, చంపించడం మొదలుపెట్టాడు. కనుక చంపించేశాడు చాలామందిని. కనుక దావీదు వచ్చిన తర్వాత వరుసగా 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఇప్పుడు దావీదు ఎంక్వైరీ చేస్తే ప్రభు చెప్పాడు, ఈ గిబియోనీల్ని సౌలు చేసిన నిబంధన మర్చిపోయి చంపించేశాడు, కనుక అందుకే కరువు అన్నాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంట, అర్థమైంది మీకు? ప్రమాణాన్ని ఏం చేశారు సౌలు రాజు, తొంగలో తొక్కేశాడు. సౌలుకి ఇట్లాంటి పట్టింపు పెద్దలేదు, ఏమి లేదు, దేవుడు గాడిదలు కాసుకునేవాడు నన్ను పిలిచి రాజ్యం చేయించాడు, కనుక మన ఇష్టమే, ఇంకేమి లేదు అనుకున్నాడు. కానీ అదే పరిస్థితిలో దావీదు గొర్రెల దొడ్లోనే నన్ను సింహాసనం ఎక్కించడానికి మరింత భయభక్తులు కలిగేవాడు. అది సౌలుకి దావీదుకున్న డిఫరెన్స్. కనుక ఇప్పుడు నేను ఆ స్టోరీ చెప్పదలుచుకోలేదు. ఇక్కడ ఆ ప్రమాణం మీరినందుకు ఇశ్రాయేలుకి ఏమొచ్చిందట, ఏ ప్రమాణమో, తమ పితరులు చేసిన ప్రమాణాన్ని ఈ దావీదు కంటే ముందు రాజు సౌలు ఒకవేళ అనుకుంటాను, మనలో మాట నీకు ఎక్కువ మాట్లాడుతున్నానేమో, ఆర్ యూ హియర్, రైట్? ఒకవేళ దేవుడే కనుక సౌలు టైంలోనే కరువు ఇచ్చాడు అనుకోండి, అది ఆలోచించే రకం కాదు. ఏంటంట, ఏం పర్లేదు, కరువత్తు వచ్చింది, మన కర్మరా అంతే అనుకునేవాడు. కనుక దావీదు టైంలో సౌలు టైంలో పంపించలే. దావీదు వచ్చిన తర్వాత అప్పుడు దావీదు టైంలో ఆలోచిస్తే అప్పుడు దేవుడు చెప్పాడు సౌలు. ఇప్పుడు దావీదు అంటాడు, ఆ గిబియోనీలు పిలిపించాడు, అయ్యా మీరు మమ్మల్ని దీవించాలి,
వాళ్ళు ఒకసారి ఉలికిపోయి ఉంటారు, మేమేంటండి ఆశీర్వాదానికి కారకులు మీరు, దావీదు ఇశ్రాయేలు, మేము మిమ్మల్ని దీవించడం ఏంటి? లేదు, దేవుడు మీ విషయంలో చాలా అభిమానం కలిగి ఉన్నాడు. మా రాజైన సౌలు మిమ్మల్ని చంపించేసాడని మాకు అర్థమైంది, కనుక మీరు మమ్మల్ని దీవించాలి. ఏం చేయమంటారు? ఏమండి, దేవుని క్రమం మనం గమనిస్తే మనం అనుకుంటాము, ఏం పట్టించుకోవడండి ప్రభు, ఎలా తిరిగినా పర్లేదండి, ఏ అడ్డదారులు వెళ్ళిపోయినా పర్లేదండి. ఈజ్ వెరీ పర్టిక్యులర్, చాలా జాగ్రత్త. దేవునికి ప్రతిదీ ఏమంటారు, దాన్ని ఏమనాలో తెలియదు కానీ చాలా పట్టించుకుంటాడు అండి. ఆయన ప్రతి విషయాన్ని పట్టించుకుంటాడు. మనం కూడా అన్ని విషయాలు జాగ్రత్తగా పట్టించుకుంటే ఆయనకి ప్రియులు అయిపోతాము. సౌల్లాగా అనుకుంటూ పోతే ఇశ్రాయేల్ సమాజం నష్టపోయింది. ఇప్పుడు దావీదుని అంటున్నారు వాళ్ళు, ఏమీ లేదయ్యా, మమ్మల్ని చాలా బాధ పెట్టాడు మీ సౌలు రాజు. సౌలుకున్న కొడుకుల్లో ఎంతమందిని ఇమ్మంటాడు? 7 కొడుకులు ఏమండి? 7 ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 7 కొడుకులు ఏమంటే సరిపోద్ది. ఏంటంట, సౌలు కొడుకుల్లో 7 మాకు కొడుకులు అంటే డైరెక్ట్ కొడుకులు కాదు, కూతురు కొడుకులు కానీ బంధువులు కానీ ఎవడైనా సౌలు ఇంటి పేరుడు సౌలుకి సంబంధించిన 7 ఇవ్వండి, మేము వెళ్ళి ఊరు తీసేస్తాం, సరిపోద్ది. అప్పుడు మేము మిమ్మల్ని దీవిస్తాము, దేవుడు కనికరిస్తాడు. అలాగే వదిలేశాడు. ఏమండి, సో అప్రమాణం చేయకూడదు. అంటే ప్రమాణాన్ని నిలబెట్టుకోకపోతే తరతరాల విషయంలో ప్రభు చాలా సీరియస్, రైట్? సో ఈ విషయాలు మనం గమనించాలి. ఇది నా 2వ టాపిక్. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రమాణం చేస్తే తప్పక చేసిన తర్వాత ఆలోచించకూడదు, రైట్? గమనించండి, ప్రమాణం అంటే ఏంటి? దేవునితోటి నిబంధన చేసుకోవడం, దేవునితోటి ప్రామిస్, స్వేర్ అంటారు కదా, ఇదేనా స్వేర్, ఐ స్వేర్. ఇదొక మాట. అంటే ఏంటంట, నేను ఒట్టు పెట్టుకున్నా, ఐ స్వేర్. ఈ మాట అలాగే ఉంది. ఫర్ స్క్వేర్ అంది. ఫర్ స్క్వేర్ అంటే ఒడంబడిక, లేకపోతే నిబంధన, లేకపోతే ప్రమాణము. కనుక మనము దేవునితో ఏదైనా ప్రమాణం చేస్తే కష్టంలోనో ఇబ్బందిలోనో సంతోషంలోనో ఏదైనా ఇలా జరిగితే ఆయన ఏమో అస్తమాన దాని గురించి చూస్తుంటాడు. ప్రమాణం చేశాడబ్బా ఇంకా. అందుకనే ఒక మాట, మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 100 రూపాయలు కావాలనుకోండి, జోసఫ్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు వెళ్తా సార్ నాకు 100 రూపాయలు ఇవ్వండి, అంతటితో ఆగను, నేను ఎల్లుండి మీకు ఇచ్చేస్తాను అని అంటాను. ఖచ్చితంగా ఆ టైం చెప్తాం కదా. అంటే ఇప్పుడు ఏంటిది నిబంధన? ఏంటంటే ఎల్లుండి ఇచ్చేయాలి. ఆయన ఏమో ఎల్లుండి వరకు చూసి ఇంకా ఇస్తానంటే నాకు మర్చిపోయాను నేను. ఎలాగెళ్తే అడుగుతారు కదా అనేసి యువతల నుంచి వెళ్ళిపోతాను సాయిబాబు గుడి దగ్గర నుంచి. ఎలా ఉంటుంది ఆయనకి? ఓహో, ఇచ్చేటప్పుడు పోనీ ఆయన అడిగారు, ఎప్పుడు ఇస్తారని అడగలే, నేనే. ఎందుకంటే మనకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి పలానప్పుడు 3 రోజున ఖచ్చితంగా ఇచ్చేస్తాననేసి 3 రోజులు కనపడటం మానేస్తాను. మర్చిపోవచ్చు కూడా నేను. ఆయన మాత్రం గుర్తుంచుకోవచ్చు. ప్రభు ఆయనకంటే ఎక్కువ జ్ఞాపకం అన్నవాడండి. ఒక్క మాట మనం చెప్తే దాని వెనకాలే అన్నావు కదా మనం మర్చిపోయి చాలా కాలం అవుతుంది అని అంటాడు. ఒక మాట చదువుతారా? ద్వితీయోపదేశకాండం 23-21. త్వరగా లేదా అందులో 23 అధ్యాయం లేదా 21వ వచనం. ఇంతమంది బైబిల్ తీస్తున్నారు గొప్పవాళ్ళరా. మొక్కుకునే నీ దేవుడైన యెహోవాకు మొక్కుకునే తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు డిలే చేయకూడదట. ఏదైనా మొక్కుబడి చేసుకుంటే ఏం చేయకూడదట? ఆలస్యం చేయకూడదట. ఇంకా యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకుంటాడు. ఎలా కనపడుతున్నాడండి దేవుడు? మనం నిబంధన చేసుకుంటే, ఒట్టు పెట్టుకుంటే దాన్ని ఆలస్యం చేసేద్దు, తొందరగా ఇచ్చేయి, అప్పన్న చేసి క్లియర్ చేసే, లేకపోతే హీ కెన్ గెట్ ఇట్. ఎలాగైనా రాబట్టుకుంటాడు. ఎలా కనపడుతుంది? కొంచెం కఠినంగా కనపడట్లేదా? కఠినం కనపడటానికి ఇచ్చిన మాట ఇచ్చిన వాళ్ళు ఎవరు? అది ఆ లాజిక్ మర్చిపోతాం మనం. బాబు దేవుడు ఎంత దుర్మార్గుడు, బాబు అన్నాం ఏదో ఆవేశంలోనో తొందరపాట్లు అన్నాం, ఇచ్చే వరకు ఊరుకోడైనా ప్రమాణ విషయంలో ఇస్ వెరీ పర్ఫెక్ట్. కనుక ఎందుకంటే మనం ప్రమాణం చేశాము, మనం నోరు మూసుకున్న మేలు చేస్తాడండి కదండి. బాబు మీరు తప్పు దిక్కులేదయ్యా సహాయం చేయడం అంటే ఆయన మన హృదయంలో మన త్రాణ పుట్టించి ధైర్యం ఇచ్చి మేలు చేస్తాడు. అంతవరకు ఆగలేదు మనం. అప్పుడున్న టెన్షన్ అప్పుడు అలాంటిది. కనుక ప్రభు నాకు కుడుకని ఇచ్చేస్తాను, లేదా చెయ్యి ఇచ్చేస్తాను ఏదో అన్నాము, చేసేసిన తర్వాత అప్పా నాది అని అంటే తీసేసుకుంటాడు ప్రభు. తీసుకుంటాడండి. కొంతమంది ఇలాంటి ప్రమాణాలు చేస్తారు. ఎలాంటి ప్రమాణాలు? ఈ మేలు కనుక చేసావంటే ఒక్క ఆదివారం కూడా మానం,
లేకపోతే ఒక్క ప్రార్థనకు మానం, లేకపోతే ఇంకేదో అంటాం. ఆ మేలు అయిపోయిన తర్వాత మర్చిపోతాం. ప్రభు అనుకుంటాడు లెక్క తేల్చేస్తాడు. లెక్క తేల్చేసి మరి ఏం చేయాలి వీళ్ళని? ఎలా తీసుకున్నాడు? అప్పుడు ఆదివారం ఎలా తీసుకుంటాడు? వారంకి ఒకటే వస్తుంది కదా, ఎలా తీసుకోగలుగుతాడు? ఈ వారం తీసుకున్నాడు అనుకోండి, ఈ వారం వచ్చాము, మరి ఈ వారం ఆయన తీసుకుంటే ఎలా కుదురుతుంది? మామూలుగానే ఎలా తీసుకుంటాడు? ఆయన కొన్ని లెక్కలు ఉంటాయండి, కొన్ని లెక్కలు ఉంటాయి. కనుక ఆయన సో క్రియేటివ్. కనుక ఆయనతోటి మనం ఏం చేయకూడదు? ఆడుకోకూడదు. కనుక ప్రభు చెప్తున్నాడు, చదువుదాం ఇప్పుడు ఈ 34 వచనం, 33 మరలా చదువుతున్నాను. మరియు నీవు ప్రమాణం చేయక అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుందేమనగా, ఇప్పుడు ఇది పూర్వీకులు జరిగిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. అక్కడ అంత సీరియస్గా ఉన్నాడు ప్రభు. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏమన్నాడు చూద్దాం. ప్రభు నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు. అస్సలు ప్రమాణమే చేయొద్దు, ఒట్టు పెట్టుకోవద్దు. అంటే ఏంటి ఏమండి? ఈ ప్రామిసులు చేయొద్దు, అసలు వద్దు, అసలు ఆ సీన్కే వెళ్ళొద్దు. నాకు ఇది రాత్రి నుంచి ప్రామిసే చేయొద్దంటే ప్రమాణం చేయొద్దు అన్నాడా, లేకపోతే ప్రామిస్ చేయొద్దు అన్నాడా? మనం ఎక్కడ ప్రమాణాలు చేస్తామండి? బాప్తిస్మం ఇచ్చిన ప్రమాణం చేస్తాం కదా. పెళ్ళికి ఎవరన్నారు పెళ్ళి అని? కావాల్సిన వాళ్ళే, రైట్. పెళ్ళిళ్ళకి ప్రమాణం చేస్తారు కదండి. ప్రమాణమే చేయొద్దంటే అసలు ప్రమాణం చేయొద్దనేసా? అలా కాదు. అవి ఖచ్చితంగా చేయాలి దేవుని ముందు. చక్కటి పెద్దలు చక్కటి అరేంజ్, పరిశుద్ధ గ్రంథంలో నాకేం తెలియదు కానీ వాళ్ళు చక్కటి అరేంజ్ కొంత ఈ పెద్దలు నిర్ణయించిన విషయం కదా, దేవుని ఎదుట, సంఘం ఎదుట, సేవకుల ఎదుట చెప్తున్న మాటలు కదండి. అవి నిలిచి ఉన్నట్లుగా మనం ప్రయాసపడాలి, రైట్. దాన్ని ప్రభు కూడా ఆమెన్ అంటాడు. పరిశుద్ధుల సమూహంతో ఆమెన్ అన్నప్పుడు ఆమెన్ అంటాడు. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఒట్టు పెట్టుకోవద్దంటే అర్థం ఏంటి? ఒట్టు పెట్టుకోవద్దంటే తీర్చాలట. ఎలాగ నేను చదువుతాను. ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు అంటూ చాలా వివరణ ఇచ్చాడు, మనకు అర్థమైపోతుంది కింద చూస్తే. అసలు మనం ఎలా ఉండాలంటేనంట, దేవుని పిల్లలు యేసు ప్రభులాగా ఆయన చాలాసార్లు ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా అంటాడు కదా. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆయన మరి ఎవరిని బట్టి ఒట్టు పెట్టుకోనక తన గురించి తానే అంటాడు. ఆయన అనొచ్చు అండి, నా తోడు అని ప్రభు అనొచ్చు కదండి. అన్నాడు నా తోడు అని ప్రమాణం చేస్తానని అంటాడు. మలాకీ గ్రంథంలో అంటాడా 3వ అధ్యాయం 10వ వచనంలో, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు అక్కడ ఉంటుంది అనుకుంటా అలాంటి ప్రమాణం. 3:10 నుంచి చదవండి ఆ మాట, ఆ పాయింట్ జరిగిపోతే. నీ బైబిలే నమ్మది. అదంతా కాకుండా మీరు శోధించినడలా ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెలు క్రొమ్మరిస్తానని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన ఇంకెక్కడ ఉంటుంది. ఆయన మరి ఎవరిని గురించి ఇంకెవరు పెద్దోళ్ళ గురించి ఎవరిని చెప్పలేక తన గురించి ఆయన పెద్దోడు కదండి, ఆయన అనొచ్చు కూడా. ఇక్కడ వాక్యం చెప్తుంది. రండి పాయింట్కి వచ్చేద్దాం. ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు, అసలు ఒట్టే పెట్టుకోవద్దు అంటే అంటాడు ఆకాశం తోడనవద్దు. ఏమంటారండి? ఇప్పుడు మనం ఏదైనా చెప్పామనుకోండి, నమ్మరు ఎదుటోళ్ళు. ఎందుకు నమ్మరండి? ఇప్పుడు ఎర్నెస్ట్ ఏదైనా చెప్పాడు అనుకోండి, నమ్మదు, ప్రేమ నమ్మదు. కారణం ఏంటి చెప్పండి? చాలాసార్లు నమ్మటానికి అవకాశం లేకుండా చేశాడు ఆయన, కాబట్టి నమ్మరు. అప్పుడు ఏం చేస్తారు? పాస్టర్ గారి మీద ఒట్టు అంటాడు. పాస్టర్ గారు ఎవరు? సహజంగా కుటుంబాల్లో, మన కుటుంబాల్లో ఎవరో పెద్దోళ్ళు ఎవరో చూస్తే ఆయనకి భయపడతారు కాబట్టి ఆయన పేరు ఎద్దాం అనేసి. నాకు మొన్న ప్రామిస్ చేసి మేము ఏదో డిస్కస్ చేసుకుంటే కక్క గురించి మాట్లాడుకుంటే అప్పటి నుంచి కక్క 3 వెరీ గుడ్. అసలు ఒక్కరోజు కూడా ఒక్క పూట కూడా కక్క తిన్నాను ఆయన. మేము ఏదో డిస్కస్ చేసుకున్నాం ఇద్దరం. అప్పటి నుంచి కక్క తింటాం మానేశాడు. ఎందుకంటే పాస్టర్ గారు చెప్పాను కాబట్టి. పాస్టర్ గారు నా దగ్గర ఏం ప్రామిస్ చేయలేదు, ఏమీ లేదు. పాస్టర్ గారు మాట్లాడారు, అప్పటి నుంచి కొంచెం తగ్గిద్దామనేసి. నేనేం భయపడాను. అలా తినకూడదు, ఎవరికి కూడా మంచిది కాదు కదండి. రోజుకి 2 పూటలు కక్కే తిన్నామనుకోండి. కక్క అంటే చికెన్ అండి, చేపలండి, లేకపోతే సీబీలు అండి. అది మంచిది కాదు కదండి, మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు.
అదే చికెను గికెను అన్నీ కూడాను తగ్గించాలి అనేసి మేము మాట్లాడుకున్నాము. అప్పటి నుంచి తగ్గించినందుకు అప్పుడు మీతో చెప్తే తగ్గిస్తారండి, కనుక ఇంకేదైనా ఏం చేస్తారు, ఇంకో పాస్టర్ గారు చెప్తానంటే సరే అయిపోతారంట. అంతవరకు పర్లేదు, కానీ ఆకాశంతో అనకూడదట. ఎందుకని? అది మన చేతుల్లో లేదు, అది దేవుని సింహాసనం. ఆ సింహాసనం ఒట్టు పెట్టుకుంటే ఎలాగా? ఏమండి, ఆకాశంతో అనొద్దు. పోనీ తల్లితోడు, భూతోడు, ఏదో అనేవారు చిన్నప్పుడు, భూదేవుతోడు అనేవారు కదా, భూమితోడు అనకూడదట. ఇదేంటంట? ఆయన పాదపీఠం. మనకు సంబంధించిన ఏమీ లేదు. ఇంకా ఆకాశంతో అనకూడదు, అది రాజు మహారాజు పట్టణం అంటారు, లేకపోతే లేదు. ఈ దేవుని సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఊహించండి ఒకసారి, ఆయన దరుమేస్తేనే అప్పుడప్పుడు ఏం జరుగుతాయి? భూకంపాలు వస్తాయి. మొన్న ఎక్కడ మయన్మార్ బీభత్సం, పేక మేడలా కూలిపోయినాయి, చాలామంది చనిపోయారు భయంకరంగా, లోపల భూమి అడుగు పొరల్లో. కానీ ఎవరు అన్నారు? ఆయన దరుమేస్తే కదండి, కాలు ఇలాగ అన్నారు. ఎందుకని? పాదపీఠం, కాలు ఫుట్ స్టూల్. కనుక దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడు. కనుక మనము ఒక్కొక్కసారి ఇలాంటి ఫీలింగ్లోకి వెళ్ళాలి. నేను కూడా వెళ్ళాను చాలాసార్లు. భక్తులు కూడా చెప్తారు, మనం ప్రార్థన చేసేటప్పుడు నేను మంచం దగ్గర మోకరించాను అనుకోండి, ఆయన మంచం మీద కూర్చున్నట్టు, కాలు నాకు దొరికినట్టు, ఇలా పట్టుకున్నట్టు ఎలా ఉంటుంది? అలా ప్రార్థన చేస్తానండి, ఒక డిఫరెంట్ అనుభూతి పొందుతాం. ఎందుకని అన్నాడు, ఆయన పాదపీఠం ఏంటంట, ఫుట్ స్టూల్ ఏంటంటే భూమి. ఆయన సింహాసనం ఆకాశం ఆయన సింహాసనము, దేవుని సింహాసనము, భూమి ఆయన పాదపీఠము రైట్. కనుక భూమితోడు అనటానికి వీల్లేదు, అది ఆయన పాదపీఠము. నువ్వెవరు, మనం ఎవరని చెప్పడానికి. అంత మాత్రం కాకుండా ఇంకా ఇశ్రాయేలుకి ఈ రెండు తర్వాత ఉన్నతమైన ప్రదేశం ఏదంటే యెరూషలేము. యెరూషలేము తోడు అనవద్దు, అది మహారాజు పట్టణం. మహారాజు అంటే దేవుని పట్టణం. అది ఆయన విషయంలో, దాని విషయంలో, యెరూషలేము విషయంలో గొప్ప ప్రణాళిక ఇప్పటికీ జరుగుతుంది, ఇక ముందు జరుగుతుంది. ఇంకా ఎన్నో అద్భుతాలు యెరూషలేము పట్ల ఇప్పుడు మనం వింటున్న మన ప్రపంచంలో ఉన్న యెరూషలేము పట్ల దేవుడు గొప్ప కార్యాలు ఇంకా చేయబోతున్నాడు. దాని మీదకి రాబోతున్నాడు, సినాయి కొండ మీదకి. సో అది మహారాజు పట్టణం, దాని తోడు అంటానికి ఛాన్స్ లేదు. పోరా అంత ఎందుకండి, నా తోడు అంటానికి కుదరదట. ఎందుకని? బ్రదరు, నువ్వు నీ తల వెంట్రుకల్లో ఒకటి తెల్లదిగా కానీ నల్లది కానీ చేసుకోలేవంటే నేను నిన్న 8 డే వేసుకుంటున్నా చేస్తున్నాను కదా ప్రభువా అనుకున్నాను. ఏం చేస్తున్నాను నేను? ఎదిగిన దాన్ని, వచ్చేదాన్ని అది లేదండి. ఇంకా విగ్గు పెట్టుకుంటే ఎప్పుడు అలాగ ఉండొచ్చేమో. కానీ ప్రభు అంటున్నాడు, ఒక్క వెంట్రుకను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేసుకోలేమంటే లోపల నుంచి వచ్చేదాన్ని చేసుకోలేము అనేసి. రైట్? అంత సీన్ లేదండి మనకి. ఏ టెక్నాలజీ ఎవరైనా చెప్పినా కూడా నమ్మకూడదు మనం. ఏమంటే ఈ మందులు వాడితే లోపల నుంచి నల్లెంటుకలు వచ్చేదని ఇప్పుడు నాకు కూడా నమ్మకూడదు. వాక్యం చెప్తుంది. ఎందుకంటున్నాను నేను? వాక్యం చెప్తుంది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నీ తల వెంట్రుకల్లో ఒకటి తెల్లగా నల్లగా చేసుకోలేవు, కనుక నువ్వెవడు నీ మీద ఒట్టు పెట్టుకోవడానికి? అర్థమైందండి? అంత పర్టికులర్గా. అంటే ప్రభు చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రామిస్ అనే మాట చేయకూడదు. నేను అంటాను, ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ప్రామిస్ అంటే తప్ప. ఇంకా కొంతమంది చాలా ఉత్సాహంగా, అబ్బో మా హైదరాబాదు పిల్లలు అయితే మాత్రం వేసేస్తారు దూరంగా ఉన్న మా పైన. అంటే వాళ్ళకి ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో, ఎవరంటే భయపడతారో వాళ్ళ మీద నిజం అంటే నమ్మేస్తారు అనేసి. అలాంటి సీన్ ఉండకూడదట మనకి, అలాంటి సీన్ ఉండకూడదట అండి. అంటే మనం అందుకే వాక్యం చెప్తూ చూడండి, కింద మాట ఏంటంట, కనుక నలుపు కానీ చేయలేవు. 37వ వచనం, నీ మాట అవునంటే అవును, యా మీన్స్ యా, అంతే. ఎస్ మీన్స్ ఎస్. ఏంటంటే మన మాట ఎలా ఉండాలంట? ఎస్ అంటే ఎస్, అవును అంటే ఇక అవునే, కాదు అంటే కాదు, నిజమా అని అనకూడదట. మనం అవును అన్నామంటే అది అవునే, అంత కరెక్ట్గా ఉండాలట. ఇంతకు మించింది ఏంటంట? దుష్టు నుంచి వచ్చింది, అపవాది నుంచి వచ్చింది. కనుక మన మాట ఏమై ఉండాలి? ఇప్పుడు డాక్యుమెంట్ అవ్వాలట మన మాటే. అదే ఇది మనకు బాగా పరిచయం కదా, ఏంటంట? మాటే శాసనం అయిపోవాలట. మన మాట ఏమైపోవాలంట? ఒక డాక్యుమెంట్. మాట ఇచ్చారా, ఇంక సమస్య లేదు, రాయనక్కర్లే అలాగ ఉండాలట. అంత నమ్మకం మనం మనుషులు కలిగించాలి, మనం కలిగి ఉండాలి. అట్లీస్ట్ సంఘంలోనైనా సరే. సంఘం అంటే నేను ఇక్కడే మన మధ్య కాదు, క్రైస్తవులు, అట్లీస్ట్ క్రైస్తవులు ఇట్లాంటి మాట మీద నిలబడేవాళ్ళు కావాలి. ఏమండి, రాత్రికి పూటకో మాట, లేకపోతే ప్రతి 15 రోజులకు మాట, ఇలా ఉండకూడదట.
మనం ఎస్ అంటే ఎస్ అంతే. వాళ్ళు అన్నారు కాబట్టి ఇంక ఎస్సే, డౌట్ అక్కర్లేదురా. ఏమన్నా సంతకాలు పెట్టించుకుందాం, అక్కర్లే. ప్రామిసర్ నోట్ కావాలి, అక్కర్లే. మాట అంటే మాట. ప్రాణం పోయిన అతడు మాట ఇవ్వగా ప్రాణం పోయిన మాట కష్టంగా, ప్రాణం పోయిన మాట తప్పుడట. ఏమండి, అది ప్రభు స్టైల్. అదే మనం కూడా అలాగే ఉండాలట. సో ఈరోజు 3వ భాగం యొక్క సారాంశము ప్రభు మనతో మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే అంత పర్టికులర్గా మనం ఉండాలండి. సో దాన్ని నిలబెట్టుకోవాలండి, తప్పించుకోకూడదు. ఏమి నమ్ముతామండి, ఆవిడ అలాగే అంతేనండి, ఆయన అంతేనండి, ఇలాగే చెప్తారండి, ఓ మాట చెప్తారు మారిపోతారండి. అలాగన్నారనుకోండి అట్లీస్ట్ ఈ వాక్యాన్ని గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనమైన ఇప్పటి నుంచి అయినా ఏం చెప్పాలంట, మన మాట అవునంటే అవునన్నామంటే ఇంకంతే, కాదంటే ఇక కాదంతే. మళ్ళీ మన గురించి నమ్మొచ్చండి, ప్రామిస్ ఉండకూడదట. ఇది ఏమన్నా దానికి మించింది దుష్టు నుంచి వచ్చింది, అపవాది నుంచి వచ్చింది. అది ప్రభు యొక్క ఉద్దేశం. అది ఉద్దేశం. మనల్ని ఎలా చూడాలనుకున్నాడంటే ఆయనకిలాగా, అంతే కదండి. ఆయన అవునని చెప్పి ఏంటంటే కాదని వాడు కాదట. ప్రభు అవునని చెప్పి లేదు లేదు అని అన్నాడట. మనం కూడా అలాగే ఉండాలని కోరుతున్నాడు. కనుక మన కుటుంబాల్లో ఈ మాటలు వచ్చిన ప్రయత్నం చేద్దాం. ఇట్లాంటి అంటే యాక్యురేట్గా బ్రతకడానికి, ఉన్నట్టుగా బ్రతకడానికి. ఓకే, ఎవరినో తీసుకొచ్చి వాళ్ళ మీద చేతులు ఇంకా సోజ్జు పిల్లలు తీసుకొచ్చి పిల్లల మీద చేసి చెప్పు. అందరి కుటుంబాల్లో ఉన్నాయండి ఇవే. పిల్లల మీద చేయి, అయ్య బాబు పిల్లల మీద చేసాను, గుండెలు బాదుకోవడం ఏంటిది? సోద్యం అండి, ఇది కుదరదు అంటాడు ప్రభు. ఎవరిచ్చారు, ఎవరి పిల్లలు అనుకున్నాం అన్నాడు అనుకోండి. అన్నాడా? ఎవరంటే పిల్లలు దేవుడిచ్చిన స్వాస్యము, ఆయన బహుమానం. వాళ్ళ మీద చేతులు వేయడానికి మనం ఎవరమండి? ఇది ప్రమాణం చేయడానికి, చేతులేసి ప్రార్థన చేయడం కాదు, ప్రమాణం చేయడానికి మనం ఎవరం? వీళ్ళు నా వాళ్ళు అంటాడు. ఒళ్ళు దగ్గరేటిని పెంచు, నీకు జీతం ఇస్తాను అంటాడు. అంతే. ఏమంటాడు ప్రభు? పిల్లలు నా స్వాస్యము, నేను ఇచ్చిన బహుమానం. నువ్వు జాగ్రత్తగా పెంచావా, నేను నీకు జీతం ఇస్తాను, లేకపోతే శిక్ష ఉంటుంది. అంతే కదండి. కనుక వాళ్ళ మీద చేతులు వేయడానికి మనం ఎవరు? కుదరదు. అసలు మనకు ఆ అధికారమే లేదు. దేని మీద చేసి ప్రమాణం చేయకూడదండి. నువ్వు కూడా కాదు, మనం ఏమీ చేయలేము. కనుక మాట ఎలా ఉండాలంట? ఎస్ అంటే ఎస్, కాదంటే కాదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం ఒకసారి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ. థ్యాంక్ యూ యేసయ్యా, నీ స్తోత్రం.